డియర్ ఏపీ ఎఫ్సెట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి అందరికి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామినేషన్ రాశారు. 12వ తారీఖు, 13, 14, 15, 18 వరకు అయితే 5 రోజులు 10 షిఫ్ట్లు అయితే జరిగినాయి. అమ్మ ఎట్లా రాశారు ఎగ్జామినేషను, మరి ఎలా ఎగ్జామినేషన్, తెలంగాణ రిజల్ట్స్ కూడా వచ్చేసి మరి ఏపీ స్టూడెంట్స్లో ఏంటంటే ఏపీకి తెలంగాణకి కొంచెం ఈ యొక్క మరి ఎంసెట్ మార్కుల్లో కూడా వెయిటేజ్ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏపీలో ఐపీఈ మార్క్స్కి వెయిటేజ్ ఇస్తారు. వెయిటేజ్ విల్ బీ గివెన్ టు ద ఐపీఈ మార్క్స్. ఎంత ఇస్తారు ఇక్కడ? 25% ఐపీఈకి ఇస్తారు. అదేవిధంగా మనకి తెలంగాణ మరి ఎంసెట్ మార్క్స్ మనకి ఎన్ని ఇస్తారు? మనకి 75% వెయిటేజ్ ఇస్తారు. మరి చూసినట్టయితే ఈ 25% మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మనకి చూసినట్టయితే ఏపీ ఎఫ్సెట్లో మనకి ఏపీ ఐపీఈలో ఇంటర్మీడియట్ మార్క్స్ ఎన్నికి ఇస్తారు? 25కి మీకు 25% రావాలమ్మ. ఇక్కడ 25కి 25. సపోజ్ 600కి 600 వచ్చినాయి నాకు, మీకు 25 మార్కులు కలుపుతాయి. అదేవిధంగా 160కి 160 మార్కులు ఎఫ్సెట్ మార్కులకి 75% కలుస్తాయి. ఇది ఈ విధంగా మరి టోటల్గా 25 + 75%, మొత్తము 100%. మొత్తము వెయిటేజీ 1/3 వెయిటేజ్ వచ్చేసి ఏమో ఐపీఈ మార్క్స్కి ఇస్తారు. మరి 3/4 వెయిటేజ్ వచ్చేసి మనకి ఎంసెట్ మార్క్స్ ఇస్తారు. ఏ విధంగా ఇస్తారు మరి, ఈ మార్క్స్ ఏ విధంగా కలుస్తాయో ఒకసారి క్యాలిక్యులేషన్లో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి దాని డేటా ఒకసారి మనం చూద్దాం. ఇది ఏపీ ఎఫ్సెట్కి సంబంధించిన ఈ విధంగా వెయిటేజీ 25%, మరి ఐపీఈ మార్క్స్ 75%, ఏపీ ఎఫ్సెట్ మార్క్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సపోజ్ నాకు 500 మార్కులు వచ్చినాయి, నేను స్టూడెంట్స్ 500 మార్కులు 500/600, 500కి 500 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు వెయిటేజ్ ఎంత వస్తుంది నీకు? మరి 25% అంటే 5, మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. 500/600/25% అంటే మీకు 20.83 మార్కులు కలుస్తాయి. సపోజ్ ఒక స్టూడెంట్కి 400 మార్కులే వచ్చినాయి అనుకోండి, మీకు 400 మార్కులే వచ్చినాయి. 400/600 ఇంటూ 25%, 25 మార్కులు, 25 వేసుకోవాలి. 400/600 మీకు 400 వచ్చినాయి అంటే మనకు 600 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 0 మరి ఇక్కడ చూసినప్పుడు 2, ఇక్కడ 3, ఇక్కడ 2/3 ఇంటూ 25 వస్తుంది. 50/3 అమ్మ. ఇది 50/3 అంటే మనకి ఎంత వస్తుంది? 16.66 మార్కులు మీకు కలుస్తాయి. ఇది ఐపీఈ మార్క్స్. మీకు 400 మార్కులు వచ్చినాయి అనుకో, ఒక స్టూడెంట్కి 400 మార్కులు వచ్చినప్పుడు ఎంత కలుస్తాయి? 16.66 మార్కులు మీకు ఐపీలో 25% వెయిటేజ్ కలుస్తుంది. సరే, ఇక్కడ 130 మార్క్స్ అంటే ఎంత అండి? 130 మార్క్స్ ఎఫ్సెట్లో వచ్చినాయి నాకు. అప్పుడు ఎంత? 130/160 ఇంటూ 75 వేసుకుంటే మీకు 60 మార్కులు వచ్చినాయి. 60 మార్కులు ఇక్కడ 500 ఈ రెండు కలుస్తాయి. ఇక్కడ మీకు ర్యాంకింగ్ ఇవ్వాలంటే ఈ రెండు కలిసిన తర్వాత స్టూడెంట్స్కి ఏ విధంగా ఇస్తారు? స్కోర్ కంబైన్ చేయాలి అంటే మీకు 80 మార్కులు వచ్చినాయి. ఇక్కడ లక్కీ ఇప్పుడు ఐపీఈ మార్క్స్ ఎంత ఎక్కువ ఉంటే ఏపీ ఎంసెట్లో అంత బలం పెరిగిద్ది. ఐపీఈ మార్క్స్ ఎంత మరి? 600కి 500 మీరు కామెంట్లో పెట్టండి. ఎవరైనా ఇట్లా తెలియకపోతే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 60 మార్కులు 80 మార్కులు మీకు ఆల్మోస్ట్ ఒక 2500 ర్యాంకు ఆ ప్రాంతంలో మీకు ర్యాంకింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఏపీ వెబ్సైట్లో మనము సపోజ్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 మార్కులే వచ్చినాయి అనుకోండి. నాకు ఏపీ వెబ్సైట్లో 100 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు 100/160 ఇంటూ 75 మొత్తము ఇది క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ఎంత అవుతుంది? నాకు 46.87 మార్క్స్ వస్తాయి. 0.6 అంటే ఎంత మార్క్స్ పెరిగితే అంత. సపోజు నీకు 160కి 160 మార్కులు వచ్చినాయి అనుకోండి, 160కి 160 అప్పుడు 75 అంటే 75 మార్కులు వచ్చినాయి. ఇక ఈ ప్లేస్లో మీకు 75
ప్లస్ ఈ ఐపీఈ మార్క్స్ కలిస్తే మంచి మార్క్స్ మంచి పర్సంటేజ్ వచ్చే అవకాశం. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీ సొంతగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీ ఐపీఈ మార్క్స్ ఎంత ఉన్నాయి, మరి ఎక్స్పెక్టెడ్ ఎఫ్సెట్ మార్క్స్ ఎంత ఉంటాయి చూసుకోండి. మరి ఇక్కడ చూసినట్టయితే ఏపీ ఎఫ్సెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ మినిమం 25 మార్క్స్. దీనిలో మీకు ఈ రెండు కలిపిన తర్వాత మీకు ఏంటంటే రెండు కలిపిన తర్వాత మీకు 40 మార్కులు మినిమం రావాలి. 40 మార్కులు క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ 25% ఆఫ్ యూజువల్లీ 40 మార్క్స్ రావాలి. అంటే ఇది మరి దీన్ని రెండు కలపాలట్టుకుంటాం, అప్పుడు మీకు ర్యాంకింగ్ అయితే ఇవ్వబడుతుంది. ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ దెర్ ఇస్ నో మినిమం. ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అన్నారనుకోండి, ఈ రెండు కలిపిన తర్వాత మీకు 20 మార్కులు వచ్చినా కానీ మీకు ర్యాంకు ఇవ్వబడుతుంది. దెర్ ఇస్ నో క్వాలిఫైయింగ్ మార్క్ ఎస్సీ ఎస్టీ. అదర్స్ మినిమము 40 మార్కులు రావాలా, 160కి 40 మార్కులు రావాలి. ఇక్కడ చూడండి వెయిటేజ్లో సపోజ్ ఎఫ్సెట్లో మీకు 160కి 40 మార్కులు పైనుంటేనే మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నట్టు ఇక్కడ సమాచారం అయితే ఉంది. మరి లోపలకైతే అంత లేదట్టుకుంటే ఎంసెట్లో మినిమం 160 మార్కులకి 40 మార్కులు ఖచ్చితంగా రావాలి స్టూడెంట్స్. 40/160 ఇంటూ 25 ఇది 4. ఇట్లా మీరు ఖచ్చితంగా మీకు మరి 160కి 25% ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే మీకు ర్యాంకు ఇవ్వబడదు. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే ఎంసెట్కి సంబంధించి జేఈకి సంబంధించి జాయిన్ అవ్వండి. మీ యొక్క డౌట్లు క్లియర్ చేసుకోండి. మరి మీకున్న డౌట్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటే డౌట్లతో ఉండకూడదు, క్లారిఫై చేసుకోవటం చాలా ముఖ్యం ఇక్కడ. చూడండి ఇక్కడ 85 ఈ నెంబర్ క్యూఆర్ కోడ్, ఇది మన వాట్సాప్ నెంబర్, వాట్సాప్ మెసేజ్ మాత్రము. మరి ఇది స్టూడెంట్స్, మరి ఏపీ సంబంధించిన డేటా అయితే ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే చూసుకోండి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, జేఎన్టీయు కాకినాడ ఏపీలో టాప్లో ఉంటుంది, ఆంధ్ర యూనివర్సిటీ, ఈవెన్ గాయత్రి విద్యా పరిషత్ విత్ ఏపీ, ఆర్వీఆర్ చేసి మంచి కాలేజెస్ అయితే కూడా, మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ ఈ విధంగా స్టూడెంట్స్కి ఉండటం అయితే జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వాడుకొని మీరు ఆర్వీఆర్ చేసి, జిఎంఆర్ మంచి కాలేజ్, విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా, ఎస్ఆర్కేఆర్, అపోలో యూనివర్సిటీ చిత్తూరులో ఉంటుంది, రాజాంలో ఇవన్నీ మంచి మంచి కాలేజ్ అమ్మ, ఆదిత్య యూనివర్సిటీ, ఈ విష్ణు, భీమవరం, విట్ ఏపీ ఇవన్నీ స్టూడెంట్స్కి ఈ విధంగా మంచి మంచి అవకాశాలు అయితే మన ఛానల్ తరపున మీకు మెంటర్షిప్ గైడెన్స్ అయితే ఇవ్వబడుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.